సూర్యాపేట జిల్లా కోదాడలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి రోడ్లు అన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షం కారణంగా సూర్యాపేట జిల్లాను రెడ్ అలర్ట్ ప్రకటించడంతో అధికారులు అప్రమత్తమైనప్పటికీ కొన్ని ప్రాంతాలు వర్షపు నీటితో మునిగిపోయాయి. గత 2 దశాబ్దాల నుంచి ఎప్పుడూ లేనంత వర్షం పడిందని ప్రజలు భయాందోళనకి గురి అవుతున్నారు. కోదాడ పట్టణంతో పాటు నియోజకవర్గ పరిధిలోని మునగాల, నడిగూడెం, అనంతగిరి, చిలుకూరు, మోతే మండలాలు అన్నీ జలమయమయ్యాయి. కోదాడ నుంచి కొన్ని గ్రామాలకు వెళ్లే రహదారుల మీద వరద ప్రవాహం భారీగా ఉండడంతో కోదాడ నుండి అనంతగిరి, ఖమ్మం, మేలచెరువు ప్రాంతాలకు వెళ్లే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై వరద కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ద్విచక్రదారులు వరద ప్రవాహానికి కొట్టుకుపోయే పరిస్థితి నెలకొంది. పట్టణంలో అంబేద్కర్ కాలనీ, సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం వీధి, ఖమ్మం క్రాస్ రోడ్లోని విద్యుత్ సబ్స్టేషన్, మున్సిపాలిటీ కార్యాలయం, ఆయా మండలాల్లో కొన్ని గ్రామాలు నీట మునిగాయి. 65 నెంబర్ జాతీయ రహదారిపై వాహనదారులు చిన్నగా వెళ్తుండడంతో ట్రాఫిక్ కొంతమేర అంతరాయం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ కోదాడకి చేరుకొని లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఎప్పటికప్పటికి పర్యవేక్షణ చేసి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు కూడా అనవసరంగా బయటికి రావద్దని, ఏదైనా ఇబ్బంది ఉంటే తమకు సమాచారం అందించాలని కోరారు. పర్వాలేదు మరి మీరు అందరూ ఇది పర్వాలేదు మీరు తర్వాత వాటర్ గవర్నమెంట్ హాస్పిటల్ పోయి ఉండండి, సరేనా? అందరూ వెళ్ళండి. ఇంకా వేరే వాళ్ళు ఎవరు ఉంటే వారికి కూడా తీసుకువెళ్ళండి. ఈరోజు సూర్యాపేట జిల్లాలో ప్రత్యేకంగా కోదాడ డివిజన్ కానీ, హుజూర్నగర్ డివిజన్లు కానీ నిన్న మార్నింగ్ నుంచి భారీ వర్షాలు రావడం జరుగుతూ కొన్ని చోట మనకి వాటర్ లెవెల్స్ హై కావడం జరిగింది. దీంట్లో ప్రత్యేకంగా చూస్తే జిల్లాలో 160 mm దాకా వర్షం రావడంతో, అదేవిధంగా కోదాడ, హుజూర్నగర్ ప్రాంతంలో దాదాపు 300 mm దాకా కూడా నైట్ పూట వర్షం రావడం జరిగింది. మనకి అన్ని డిపార్ట్మెంట్లు, అన్ని శాఖలకే నిన్ననే అప్రమత్తంగా చేయడం జరిగింది. వారు వాళ్ళ స్థానాల్లో అవైలబుల్ ఉంటూ లోకల్ లెవెల్లో హెల్ప్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనకి వాటర్ అంటే వర్షం ఆగిన తర్వాత కొంత రిలీఫ్ వస్తూ ఉన్నది. జనాలకి ప్రత్యేకంగా కోరేది ఏంటంటే, వారు అవసరం లేనప్పుడు ఇంటి నుంచి బయట రాకుండా, అవసరం లేనప్పుడు ట్రావెల్ చేయకండి. ఎక్కడైతే ఇబ్బంది వచ్చింది మా కంట్రోల్ రూమ్ ఉన్నది, కంట్రోల్ రూమ్ నెంబర్ అందరికీ షేర్ చేయడం జరిగింది. వారికి సంప్రదించండి. వాళ్ళకి అక్కడనే హెల్ప్ చేయడానికి అందరూ అందుబాటులో ఉన్నారని మీకు చెప్పడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఇప్పటివరకు కూడా దాదాపు 38 కాల్స్ రావడం జరిగింది. ప్రతి కాల్కి ఇమీడియట్లీ స్పందించి వారికి లోకల్లో మనం హెల్ప్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి లోకల్ బాడీలో మున్సిపాలిటీస్ కానీ, అదేవిధంగా లోకల్ బాడీస్, గ్రామ పంచాయతీలు కానీ, తహసీల్దార్స్ కానీ వాళ్ళ టీంలు, అదేవిధంగా పోలీస్ అండ్ ఫైర్ యంత్రాంగం ఉన్న వాటి టీంలు లోకల్లో ఎక్కడైతే ఇబ్బంది వస్తున్నాయో ఇమీడియట్లీ వాటర్ ఫ్లో అయిపోయి కింద వెళ్ళిపోయే విధంగా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ప్రజలకి కోరేది ఏంటంటే, మీరు ఈ సమయంలో ఎక్కడైనా అవసరం ఉన్నప్పుడు ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్లో ఫోన్ చేసి సంప్రదించండి. అదేవిధంగా అవసరం లేనప్పుడు దయచేసి బయట రావడం మీరు రాకుండా ఉంటే బాగుంటుందని మీకు కోరుతున్నాం. ధన్యవాదాలు.